అలాగే మన విజయవాడ సభలో కూడా చెప్పాను నేను, తెలంగాణ రాష్ట్ర సాధన ఆంధ్ర పాలకుల్ని వర్గశత్రువులుగా నిర్ధారించారు. ఒక వర్గశత్రువు కావాలి, ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటానికి, అంతే తప్ప పాలకుల మీద పర్మనెంట్ కోపం ఎప్పుడు ఉండదు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున జనసేన దాష్టీకం, దౌర్జన్యం, అవినీతి, పేదరికం వీటి మీద మేము ముందుకు పోతాము. అలాగే వర్గశత్రువుని ఈ సమస్యలను నిర్ధారించిన తర్వాత ఎలా పోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు మా నాయకులందరికీ, జన సైనికులందరికీ, ఆడపడుచులందరికీ, వీర మహిళలందరికీ నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఒక సమస్య నేను ఇంతకాలం చాలామంది అడిగారు, ఇంతకాలం ఎందుకు రాలేదు తెలంగాణకని. పార్టీ ఇక్కడే స్థాపించాం, పార్టీ ఇక్కడే పెట్టాం, ఎందుకు తిరగలేదు అంటే నేను ఒకటే అనుకున్నాను, తెలంగాణ ప్రజలు పిలిచే వరకు నేను రాను, మీ అనుమతి కావాలి, నేను రాను. ఎంత ప్రేమ నాకు తెలంగాణ నేల మీద మీకు తెలియదు. తెలంగాణ నేల మీద నాకున్నంత మమకారం మామూలు మమకారం కాదు, మీరు ఊహించలేదు. పోరాట స్ఫూర్తిని నేల. నేను అనుకున్నాను మీరు ప్రజలు అడిగినప్పుడు అప్పుడు వస్తాను. మొట్టమొదటిసారిగా ఒక 2 సంవత్సరాల క్రితం నల్లమల్ల అడవుల నుంచి శివ అనే కుర్రవాడు, 17 ఏళ్ళ కుర్ర అబ్బాయి, మన జర్నలిస్ట్ మనకి ఇక్కడ ప్రశాసన్ నగర్ కాలనీ ఆఫీస్లో నేను లోపలికి పోతా ఉంటే ఒక 2 కుర్రాళ్ళు కనిపించారు. కొద్దిగా వర్షం పడుతూ ఉంది, ఆ వర్షపు చినుకులు తడుస్తూ వాళ్ళ పక్కన ఉంటే నేను చూశాను. బాబు ఎవరు ఏం కావాలి మీకు అని. నేను లోపలికి వెళ్తే మామూలుగా వెళ్ళిపోతాను, చాలామంది ఉంటారు కదా, ఒకసారి విష్ చేసి వెళ్ళిపోతాను. కానీ ఆ బిడ్డలను చూడగానే నాకు ఎందుకు ఒకసారి లోపలికి పిలవాలనిపించింది. లోపలికి పిలిచిన తర్వాత ఏం కావాలంటే, అన్న మాది నల్లమల యురేనియం ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంది అక్కడ, మా పెంటలు అంటే వాళ్ళ గ్రామాలని పెంటలు అంటారు, మా గ్రామాలన్నీ ఇట్లా పోతూ ఉన్నాయి. గ్రీన్ ట్రిబ్యునల్కి ఫోన్ చేస్తే, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్ ఫోన్ చేస్తే నాకు ఇంగ్లీష్ రాదన్నా, నాకు వచ్చిన కొద్ది గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు, మేము అందరం పోరాటం చేస్తాం, నా వంతు కృషిగా నీకు దగ్గరికి వస్తే సమస్యకు పరిష్కారం అవుతుంది వచ్చాను నేనన్నా. నన్ను కదిపేసింది. ఒక 17 ఏళ్ళ కుర్రాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎందుకు తెలంగాణ గొప్పతనం ఏంటంటే 17 ఏళ్ళ కుర్రోడికి చైతన్యం కల్పించింది. ఎల్లు నడు, సమస్యతో మాట్లాడు, పోరాడు, ఎల్లు ముందుకి. ఎక్కడ నల్లమల, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ ప్రశాసన్ నగర్, ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ జనసేన వచ్చి మాట్లాడాడు. నన్ను కదిపేస్తుంది. ప్రజల్లోంచి పిలుపు వచ్చింది భావించాను ఆ రోజు. నేను ఒకటే కోరుకుంటాను, ఇక్కడ రావడానికి నాకు ఆంధ్రాలోనే ఏం కోరుకొని వాడిని తెలంగాణలో ఏం కోరుకుంటాను, పదవులా కోరుకుంటాను. తెలంగాణ ఆంధ్రాలోనే కోరుకొని వాడిని ఇక్కడ కోరుకుంటాను. ఏం కోరుకుంటాను? ఒక సంపత్ నాయక్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణను ఏలాలని కోరుకుంటాను. ఇక్కడున్న ఆడపడుచులు తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కోరుకుంటాను. అక్కడున్న బిడ్డలు తెలంగాణ ఏ అభివృద్ధి అయితే కోరుకుందో ఆ అభివృద్ధికి ముందడుగు వేయాలని కోరుకుంటాను. అది నేను కోరుకునే మార్పు. నాకు డబ్బులు అవసరం లేదు, పేరు అవసరం లేదు, నేను కోరుకునేది సామాజిక మార్పే. అంతకుమించి నాకేం కావాలి? నేను చూడని డబ్బా, మీ గుండెల్లో ఉన్న స్థానం కంటే ఏ స్థానం పెద్దది? నేను నిజంగా చెప్తాను, మీ గుండెల్లో ఉన్న స్థానం చాలు. సిందాక శివ గురించి చెప్తాం. శివాది అయిపోయిన తర్వాత నేను ఏం చేశాను, మొట్టమొదటిసారి అదే సమయానికి
నాకు వ్యక్తిగతంగా తెలుసు వి హనుమంతరావు గారు, బీసీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. నాకు వ్యక్తిగతంగా ఆయన తెలుసు. నన్ను చూడడానికి వచ్చారు, ఎలా ఉన్నావు ఏంటి కనుక్కోడానికి వస్తే ఆయనతో మాట్లాడుతూ ఉంటే అనిపించింది. సో ఆ శివ కుర్రోడు గురించి చెప్పి ఇట్లా ఉంది, ఇలా జరిగింది అంటే నేను మా అందరం కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజున ఆల్ పార్టీ మీటింగ్లో పెద్దలు కోదండరామ్ గారు కానీ, పాసెం యాదగిరి గారు కానీ, అలా నల్గొండ నుంచి పర్యావరణవేత్తలు, మిగతా పార్టీల నుంచి నాయకులు, వీళ్ళందరూ వచ్చి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతా ఉంటే ఆ రోజు మాట్లాడిన చెంచుల ప్రతినిధి చిగుళ్ళ మల్లికార్జున్ ఒకటే చెప్పాడు. అబ్బాయి మాట్లాడుతుంటే నాకు అమెరికాలో రెడ్ ఇండియన్ చీఫ్ మాట్లాడు, సియాటిల్ సియాక్స్ చీఫ్, అతను మాట్లాడిన మాటలు గుర్తొచ్చినాయి. ఈ రోజుకి కదిలిస్తే ఆ బిడ్డ మాటలు, అన్న ఈ వాగులు వంకలు సెలయేళ్ళు, ఈ చెట్లు ఈ పుట్టలు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అన్న. పెద్ద పులిని పెద్దమ్మ తల్లి అంటాం, ఎలుగుబంటిని మల్లన్న అంటాం, తేనెలో ఉండే గడ్డని తెల్లగడ్డ దీన్ని మల్లన్న అంటాం. అలాగే ఇందాక చెప్పిన ఎలుగుబంటిని లింగమయ్య అంటాం. ఇట్లాగా మేము మా జీవితాలు మేము బతుకుతున్నామన్నా, అడవిని ఆశ్రయించుకునేవాళ్ళం అని మాట్లాడితే నాకు అనిపించింది, ఆ బిడ్డలకి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తాం? ఇక్కడ చెప్తున్నాను, మేము అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి. అభివృద్ధి ప్రస్థానం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జరగాలి. కానీ పర్యావరణాన్ని అంత దారుణంగా విధ్వంసం చేసేసి అభివృద్ధి మనకు ఆనందం కలిగిస్తా, వేలాది మంది చెంచులు రోడ్ల మీదకి వచ్చేస్తే వాళ్ళు కన్నీళ్లు పెడుతుంటే ఆ కన్నీటి మీద మనం అభివృద్ధి అనగలమా? సో ఎట్లా చేయాలి? ఈ మధ్యలో కొంత అభివృద్ధి జరగాలి. ఎప్పుడు అభివృద్ధి విధ్వంసంతో కూడి ఉంటుంది. మన సంస్కృతి ఒక ఇల్లు తవ్వాలన్నా కానీ నేల తల్లికి భూపూజ చేసి అమ్మ క్షమించి నేను తవ్వుతున్నానని చెప్పి అంత గొప్ప నేల ఇది, అంత సంస్కృతి ఇది. అలాంటిది అడవులని తొలి చేస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతుంది. సో ఆ రోజున ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలి ఆ రోజున ముందే నిర్ణయించుకున్న తర్వాత నిర్ణయించుకున్న ఏదైతేనే ప్రస్తుతానికి అది ఆగి ఉండటం నిజంగా చాలా ఆనందం కలిగించింది. అందుకు మనస్ఫూర్తిగా అందరికీ నా కృతజ్ఞత. ఇక్కడి నుంచి ఎటు పోవాలి? ఇక్కడి నుంచి జనసేన ప్రస్థానం ఎలా ఉండాలి? నేనేమి ఊహల్లో ఉండే వ్యక్తిని కాదు. అద్భుతాలు సాధించేస్తాం, అందరూ ఒకేసారి అట్లా నేను ఆలోచించను. ఆంధ్రాలోనే ఏం ఆలోచించట్లా. ఎందుకంటే ముందు నేను నడిచి చూపిస్తాను, నేను దెబ్బలు తింటాను. కలిసి నడుద్దాం. మీ ఒంటి మీద దెబ్బ పడితే నా ఒంటి మీద కూడా దెబ్బ పడాలి. మీకు గీత పడితే నా ఒంటి మీద గీత పడాలి. మీకు రక్తపు చుక్క వస్తే నాకు తెగిపోవాలి. అలాంటిది ఉండాలని కోరుకుంటాం. సో అలాగే ఆంధ్ర విడిపోయిన తర్వాత అక్కడ అభివృద్ధి చాలా అవసరం. తెలంగాణ బాగుకి తెలంగాణ సాధించిన తర్వాత అక్కడ అభివృద్ధి జరగకపోతే మొత్తం మళ్ళీ వలసలు వచ్చేస్తాయి. ఏ ఆశయం కోసం అయితే రాష్ట్ర సాధన జరిగిందో మళ్ళీ ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు మన ఉదాహరణకి ప్రతి చోట నీళ్ళు ఎక్కువ ఉన్న చోట వరద వస్తుంటే చెక్ డ్యామ్స్ పెడతాం. అలాగే ఆంధ్రాలో కూడా నేను కోరుకున్న సరైన ప్రభుత్వాలు లేకపోతే అక్కడ ప్రజలకు ఏం చేస్తారు? ఇంక ఉద్యోగాలు లేక ఏమి లేక ఇటు వచ్చేస్తారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వస్తారు. ఎందుకు ప్రజలంటే ఇష్టంతో కాదు, గత్యంతరం లేక. 17 జీవనదులు, 1 కాదు 2 కాదు 17 జీవనదులు అయినా వలసలు వెళ్ళిపోతూ ఉంటారు. సో వారికి ఏం చేయాలి? అందుకని అభివృద్ధి అక్కడే ఉండాలి. చెక్ డ్యామ్స్ లాగా ఈ అభివృద్ధి డెవలప్మెంటల్ చెక్స్ అక్కడే ఉండాలి. అక్కడే ఉద్యోగం సంపాదించుకోగలగాలి, అక్కడే ఉపాధి కలిగించుకోగలగాలి. అందుకు నా దృష్టి అటువైపు పెట్టాను. ఎందుకంటే నేను తెలంగాణకి ఈ వలస లాగి మీరు బాగుండాలని కోరికతోనే నేను అటువైపు దృష్టి సారించాను తప్ప ఇక్కడ నా ప్రేమ లేక కాదు.
అంటే ఆంధ్ర నుంచి పెట్టుబడులు వస్తే సంతోషమే, ఆదాయం వస్తుంది, కానీ ఉపాధి ఇక్కడ ఎక్కువ లభించాలి, అది నేను కోరుకుంటాను. సో ఎందుకంటే ఇంత జరిగిన పోరాటం, ఇన్ని దశాబ్దాల పోరాటం, తెలంగాణ యువతకి న్యాయం జరగకపోతే ఆ ఉద్యమానికి న్యాయం జరగనట్టు మనస్ఫూర్తి. అలాగే ఇందాక నేను కులాల గురించి మాట్లాడుతూ ఉంటే 2009లో సామాజిక న్యాయం అనే అంశాన్ని పైకి తీసుకొచ్చాం. అదేదో నేను పెట్టిందో అన్నయ్య చిరంజీవి గారు పెట్టిందో కదా. చాలామంది మేధావులు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి ఆంధ్ర యూనివర్సిటీ దాకా చాలామంది పెద్దలు, సామాజిక సామాజికవేత్తలు వీళ్ళందరూ వచ్చి అధికారం అందరికీ దక్కాలి, కొద్దిమంది చేతుల్లో కాదంటే, ఇందులో ఒక కులానికి వ్యతిరేకం కాదు. ఇక్కడ వెనుకబడ్డ కులాలకి న్యాయం జరగాలి అంటే అభివృద్ధి చెందిన కులాలకి అన్యాయం జరగడం అని కాదు, వాళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున పెడితే రకరకాల పరిస్థితుల వల్ల ముందుకు వెళ్ళలేకపోయాం. కానీ నేను మర్చిపోలేదు, గుండెల్లో పెట్టుకున్నాను, మనసులో పెట్టుకున్నాను. ఈ రోజున ఒక సంపత్ నాయక్ కానీ, ఈరోజు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి చేరిన ప్రజీత్ గౌడ్ కానీ, ఒక కొత్త తరం అసెంబ్లీకి వెళ్ళాలి. కొత్త తరం మీరు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని నా కోరిక ఊబిళ్ళూరుతుంది. చూడాలన్నా సినిమాలో చూస్తాం, ఏదో సినిమాలో చూస్తాం, వాళ్ళు చాలా ఆవేశంగా నడుచుకుంటూ వెళ్తాను కాదు. ఈ ఉద్యమ విద్యుత్తుతో నిండిపోయిన మీ శరీరాలు, మీరు అసెంబ్లీకి వెళ్తే ఎలా ఉంటుంది, మీరు ప్రజల పక్షాన పోరాడితే ఎలా ఉంటుందో చూడాలి. నాకు దానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఒక బీసీ కులాలని కాదు, యుఎస్లో ఉండే జనసేన అభ్యర్థి నా అభిమాని మేకల్ సతీష్ రెడ్డి కూడా అలాంటి యువకులు వెళ్ళాలి, పార్లమెంట్లకు వెళ్ళాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. ఇక్కడున్న మన మహేందర్ రెడ్డి అంటే నేను వీళ్ళందరూ మీరు అనుకోవచ్చు ఎలా పార్టీ పెట్టాడు ఎలా ఉండాలంటే, వీళ్ళెవరు నన్ను వదిలి వెళ్ళా. 2007 నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి వీళ్ళందరూ నాతో ఉన్నారు. మీ అందరికీ తెలుసో లేదో, నేను 2008లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని పెట్టే దేనికి, అదే జనసేన. ఈ రోజున ఎందుకు పెట్టానంటే, నా దగ్గర డబ్బు లేకపోయినా పేరు లేకపోయినా నాకు అన్యాయం జరుగుతుంటే నేను గొంతెత్తి నా అన్యాయం జరుగుతున్న నా సాటి మనిషికి నిలబడాలి, ఆ ఆవేదన నుంచి పెట్టాను. అది ఇంక వేరే కారణాలు ఏం లేవు. ఆ రోజు నుంచి వాళ్ళందరూ ఆకర్షితులై వచ్చిన వాళ్ళు ఈ రోజున నాకు ఇక్కడ దాకా నిలబడున్నారు. దాదాపు 12 సంవత్సరాలు అయింది పెట్టి. సో మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ కానీ, రామ్ తుళ్ళూరి గారు కానీ, వీళ్ళందరూ రకరకాల స్థానాల్లో, మీరు అసెంబ్లీయా పార్లమెంటా లేదంటే ప్రజలకు ఏదైనా చేయాలి, అందరూ స్థానాలు కాదు, ఎవరి ఇష్టాలకు తగ్గట్టుగా మీరందరూ వెళ్ళాలని కోరుకునేవాడిని నేను. ఎక్కడో మారుమూల శివ అనే కుర్రవాడు 17 ఈరోజు 18, 19 ఉంటాయి. ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి అటవీ శాఖ మంత్రి అయితే ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ఒక చిగుళ్ళ మల్లికార్జున్ పర్యావరణాన్ని పరిరక్షించే మంత్రి అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను అలాంటి వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను. అభివృద్ధి జరగాలి, ఖచ్చితంగా అభివృద్ధి జరగాలి, పెట్టుబడులు రావాలి.
కానీ అది అందరికీ న్యాయం చేసేలా ఉండాలి. కేవలం డబ్బు ఒకటే కాదు, ఆరోగ్యం కూడా ఉండాలి. ఈ దిశగా జనసేన ఆలోచిస్తూ ఉంది. ఇక్కడున్న జన సైనికులకి కానీ, ఆడపడుచులకి, వీర మహిళలకి, జనసేన నాయకులకి ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో సహకరించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి. కోఆపరేట్ చేయాలి, కొన్నిసార్లు కన్ఫ్రంట్ కూడా చేయాలి, వెనకడుగు వేయకూడదు. చాలా ఆచితూచి అడుగులేద్దాం, ముందుకెళ్దాం. ఇది మీరు ఊహించుకోండి, ఈ రోజున నాకు నాయకత్వాన్ని ఎలా డెవలప్ చేయాలో నాకు తెలుసు. ఉదాహరణకి దాసోజు శ్రవణ్, తెలంగాణ ఉద్యమంలో బలమైన గొంతు దాసోజు శ్రవణ్. ఆ రోజు దాసోజు శ్రవణ్ను నేను రాజకీయాలకు ఆహ్వానించాను. నీలాంటి వాడు రాజకీయాలు ఉండాలని. పూర్వ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, నువ్వు రావాలి, మీలాంటి వాళ్ళు రావాలి, మీకు అండగా ఉంటాం. ఆ రోజునగా మనం బాధపడ్డాడు. మొన్న ఎలక్షన్స్లో తను సీట్ రాలేదు, ఏదో బాధపడతా ఉంటే పోయినసారి 2014లో నా కులానికి ఓట్లు లేవని అంటే బాధపడుతున్నా నేను అర్థం చేసుకోగలను. మరి ఆ రోజున ప్రజారాజ్యం పార్టీలో మేము ఉన్నప్పుడు తను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా పెడితే 1,00,000 పైన ఓట్లు వచ్చినాయి. మరి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో చోట ప్రారంభించాలి కదా. మనిషి ఓడిపోతాడు, గెలుస్తాడు, ఒక అడుగు ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా. ఆ మూల కూర్చున్న ఒక యువకుడికి ఒకడికి అవకాశం ఇస్తేనే కదా, ఇక్కడ కూర్చున్న ఆడపడుచుకు అవకాశం ఇస్తేనే కదా ముందుకెళ్తాడు. ఎలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి? ఎందుకు శివ అని మాట్లాడతానంటే, ఎంత ప్రేమ లేకపోతే తన నేల మీద, తన ప్రజల మీద ఎత్తుక్కుంటూ వస్తాడు. అలాంటి వాడికి కదా మనం అవకాశం ఇవ్వాల్సింది. అలాంటి వ్యక్తులు బాధ్యత తీసుకున్న యువతకి, ఆడపడుచులకి ఇవ్వాలి అవకాశాలు. నేను చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది నీ ఐడియాలజీ అంటారు. ఏంటి కన్ఫ్యూజన్ మీకు చెప్పండి అలా అనిపిస్తుంది. ఒకసారి లెఫ్ట్ వైపు మాట్లాడతాం, ఇంకోసారి రైట్ వైపు మాట్లాడతాం. అంటే నాకు ఒకటి అడగాలనుకుంటున్నా, నన్ను ఆ మధ్యన ఆంధ్రాలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు ఉద్యమం చేస్తూ ఉంటే అన్నట్టు ఒక మాట చెప్పాను. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉద్యమం ఎలా చేయాలో మీ నుంచి నేర్చుకోవాలి నేను ఆంధ్రాలో చెప్పినవాడిని. తెలంగాణ చూసి నేర్చుకోవాలి మనం. ఆ రోజున చాలామంది కమ్యూనిస్ట్ పెద్ద నాయకులు అడిగారు, నువ్వు ఎలాగ ఒకరోజు ఇలా చేస్తావు అలా చేస్తావు. నేను చెప్పాను, సార్ మీరు పెద్దలు తెలంగాణ సాధన కోసం సిపిఐ బీజేపీ కలిసి వెళ్ళినప్పుడు ప్రజా సమస్యల కోసం మీద కలిసి వెళ్ళి తప్పేంటంటే, అంటే మీకు ఒక న్యాయం మాకు న్యాయం ఎలా పెడతారు? మనకు కుదరదు. అలాగే వేరే పార్టీల్లో గెలిచి ఆ పార్టీ నాయకులను తీసుకుంటే తప్పు కదా అండి. అప్పుడు కన్ఫ్యూజన్ లేదా అండి? అవి ఓకేనా మీకు? రాత్రికి రాత్రి మార్చేస్తే అప్పుడు కన్ఫ్యూజన్ రాదా అండి? వాళ్ళకి రాదు, మనల్ని అంటారు. అని నేనేం కోరుకుంటానంటే, ఒక ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఎక్స్ట్రీమ్ రైట్ వెళ్ళలేము. సమాజం అలా లేదు. ఇందాక చెప్పినట్టుగా ఒక మతమంతా మంచివారు, ఒక మతమంతా దుర్మార్గులు ఉండరు, ఒక కులవంతా మహానుభావులు, ఒక కులవంతా పాపాత్ములు ఉండరు. అన్నీ కలిసిమెలిసే ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో ఉంటుంది సమాజం. వ్యక్తి కానీ సమాజం కానీ వ్యక్తులు కలయికే కదా సమాజం. సో వీటిని దృష్టిలో పెట్టుకునే నేను ఒకటే అనుకున్నాను, నేను ప్రజలకి సంక్షేమం కోసం నేను ఏ మాట అయితే ఇచ్చానో, నాకు ఎవరైతే కలిసి వస్తారో నేను వాళ్ళతో కలిసి వెళ్తాను. దీంట్లో మళ్ళీ మీకు మాట ఇస్తున్నాను, నేను పదవి ఆశించను. నాకు ఎవరికి డబ్బులు ఆశించాల్సిన అవసరం లేదు, నాకు అంత ఖచ్చితంగా లేదు. మీరు నచ్చితే చూసే సినిమాలు నాకు డబ్బులు ఇస్తే చాలు. నాకు అలాంటి ప్రజల నుంచి అలాంటి పాపపు డబ్బు నేను ఎప్పుడు తీసుకోను. అలాంటి పాపపు డబ్బు మంచిదిగా నా తండ్రి నేర్పించిన సంస్కారం నేను ఎప్పుడు చేయను. మీరందరూ ప్రేమగా చందాలు వేసుకుని ఇలాంటి సభ పెడితే వస్తాను.
దీనికి డబ్బు ఖర్చు అవుతుంది, ఒక కాఫీ టిఫిన్కి డబ్బులు అవుతాయి, ఒక టీలకు డబ్బులు అవుతాయి. మీరు ఊహించుకోండి, ఏ డబ్బు ఉందని చెప్పి పార్టీ పెట్టాను. నా బలం డబ్బు కాదు, మీ గుండెల్లో ఉన్న బలమే నా బలం. నేను కోరుకుంటున్న ఒకటే, వాస్తవంగా చెప్తున్నాను ఇక్కడ పెద్దలందరూ, మన నాయకులందరికీ, మీ అందరికీ, ఆడపడుచులకి, ఇక్కడ ఉన్న పార్టీలను గౌరవించాలి. నేను నిజంగా గౌరవిస్తాను. ఎవరు తక్కువ వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు, చాలా బలమైన వ్యక్తులు ఉన్నారు. ఒక కేసీఆర్ గారు కానీ, ఒక రేవంత్ రెడ్డి గారు కానీ, ఒక బండి సంజయ్ గారు కానీ, అది మీరన్నా నాకు ఇష్టమైన వి హనుమంతరావు గారు కానీ, మీరు అరవాలి, వి హనుమంతరావు మీరు అరవాలి, తప్పదు. అలాగే బలమైన నాయకుడు దాసోజి శ్రవణ్ కానీ, వీళ్ళందరూ బలమైన నాయకులు. వీళ్ళంతా ఎవరి స్థాయిలో, అందరూ కంపేర్ చేయను, అందరూ ఒకటి స్థాయిని చెప్పను. కానీ అంటే వీళ్ళందరూ ఉండగా జనసేన ఎలా ఉంటుందంటే, నేను అది ఆలోచించట్లే, వాటితో పోటీ పెట్టుకోవట్లేదు. జనసేన ఇంత పెద్దలతో పోటీ పెట్టుకోవట్లే, ఇలాంటి పెద్ద పార్టీలతో పోటీ పెట్టుకోవట్లే. కానీ నేను ఈరోజు మనం వేస్తున్న అడుగు, భవిష్యత్తులో శివ అనే కుర్రాడు ఒక బయటికి రావాలి. వాళ్ళ కోసం ఇక్కడున్న ఒక ఆడబిడ్డ, మా ఆడపడుచు, మీరు ఒకరోజు ఎమ్మెల్యే, మీరు సభలో అడుగు పెడితే దానికోసం అడుగులేస్తుంది. ఎన్ని సంవత్సరాలు పడద్దు, 10 సంవత్సరాలు కూడా పట్టలేమండి. వెయిట్ చేద్దాం, మార్పును తీసుకొద్దాం. సో ఇప్పుడు మరి ఇలా మనం స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మన మీద ఇబ్బందులు ఉంటాయా, కష్టాలు ఉంటాయా అంటే ఉంటాయి. రాజకీయాలు ఈజీని ఎవరు చెప్పారు? రాజకీయాలు ఈజీని ఎవరు చెప్పారు? నాకు తెలీదా? తీసుకుంటాను. రాజకీయాలు ఈజీని ఎవరు చెప్పారు? రాజకీయాలు ఈజీ కాదు, చాలా కష్టమైన రాజకీయం. ధైర్య సాహసాలు ఉన్నవాడే రాజకీయాలు చేయగలరు. ప్రజలు ఏడుస్తుంటే అది నా కష్టమని, కష్టాన్ని తెలుసుకున్నవాడే వాడు రాజకీయం చేయగలరు, వాళ్ళు నిలబడగలరు. అలాంటి వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళు ఉండాలి. నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉన్నా. మరి ఇలా చేస్తున్నప్పుడు దాడులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజున ఆంధ్రాలో జన సైనికుల్ని